హలో, అంబులెన్స్. ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు? నీతో ఒక మిస్సింగ్ కేసు గురించి మాట్లాడాలి సూర్య. మిస్సింగ్ కేసా? ఇలాంటి స్టడీ చేయడం మీరు ఎప్పుడు మొదలుపెట్టారు సార్? ఇట్స్ నాట్ ఓన్లీ మిస్సింగ్ కేసు సూర్య, దీనికి నా థీసిస్కి ఏదో దగ్గర సంబంధం ఉంది అనిపిస్తుంది. సంబంధమా? 2012లో ఒక మిస్సింగ్ కేసు ఫైల్ అయింది. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు కనిపించడం లేదని సిబిఐ దాన్ని సాల్వ్ చేయలేకపోయింది. చివరికి అది ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అతను ఆ కేసు సాల్వ్ చేసే ప్రాసెస్లో కనిపించకుండా పోయాడు. అతనితో పాటు వెళ్ళిన అసిస్టెంట్ కార్తిక్ అన్కాన్షియస్ స్టేట్లో గాయాలతో దొరికాడు. అసలు ఏం జరిగిందని అతను ఆరా తీస్తే నాకేమీ గుర్తులేదు అన్నాడు. తర్వాత ఆ కేసును టచ్ చేసే ధైర్యం ఎవరూ చేయలేకపోయారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత 2017లో అనుకోకుండా ఒక స్టూడెంట్ ఈ కేసుని స్టడీ చేసి సాల్వ్ చేయాలనుకున్నాడు. ఒకనొక రోజు అర్ధరాత్రి కేసు పని మీద వెళ్తానని వెళ్ళిన అతను మళ్ళీ తిరిగి రాలేదు. కానీ అతను కొన్ని విషయాలను బయటపెట్టాడు. అసలు మిస్ అయింది 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు కాదు, మొత్తం అబ్బాయిలే. వాళ్ళు అమృత్, రాజేష్, ప్రేమ్, పవన్, ఆకాష్, సాయి, రామ్. అందులో ఒక అతను అనుమానాస్పదంగా ఉన్నాడని చెప్పాడు. అసలు వీళ్ళందరూ వాళ్ళని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఎలా మిస్ అవుతున్నారు? మిస్ అయిన 8 మంది డిఫరెంట్ ప్లేస్లో కనిపించకుండా పోయారు. కానీ వాళ్ళని ఎత్తుకుంటూ వెళ్ళిన వారు మాత్రం ఒక పర్టికులర్ ప్లేస్లో కనిపించకుండా పోతున్నారు. ఎవరు ఒక క్లూ కూడా కనిపెట్టలేకపోయారా? 2017లో ఈ కేసుని సాల్వ్ చేయాలనుకున్న స్టూడెంట్ చివరికి వెళ్ళిన ప్లేస్లో హై ఎనర్జీ న్యూట్రియాన్స్ ఉందని, అది అక్కడి H2O అండ్ O2తో రియాక్ట్ అవుతుందని చెప్పాడు. హై ఎనర్జీ న్యూట్రినోస్ అక్కడి H2O అండ్ O2తో రియాక్ట్ అవుతుంది. అందులో ఏముంది? ఇది న్యూట్రిన్లో 4th టైప్. వీటిని స్టెరైల్ న్యూట్రినో అంటారు. ఈ ఆర్పోథెటికల్ పార్టికల్స్ డీప్ స్పేస్ నుంచి వస్తున్నాయి, కానీ ఎక్కడ నుండి వస్తున్నాయో తెలియట్లేదు అన్నాడు. నాకు తెలిసి ఇవి కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాయి అనిపిస్తుంది. అంటే మిర్రర్ యూనివర్స్, మిర్రర్ యూనివర్సా? ప్యారలల్ యూనివర్స్. సార్ మీ థీసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి సార్. మిస్సింగ్ కేసుకి ప్యారలల్ యూనివర్స్కి అసలు సంబంధం ఏంటి సార్? సంబంధం సూర్య, 2012లో ఈ కేసు సాల్వ్ చేయాలనుకున్నటువంటి ఏజెంట్ కనిపించుకుని పోయాడు. మళ్ళీ 2017లో ఈ కేసు సాల్వ్ చేయాలనుకున్నటువంటి స్టూడెంట్ కనిపించుకుని పోయాడు. ప్రస్తుతం 2022లో ఈ కేసుని ఏజెంట్ రాయని వ్యక్తి టేకప్ చేయడం జరిగింది. అతను కూడా ఈ కేసుని సాల్వ్ చేసే ప్రాసెస్లో కనిపించకుండా పోయేలోపు మనం ఏదో ఒకటి చేయాలి సూర్య. మనం ఈ కేసు సాల్వ్ చేసే ప్రాసెస్లో కనిపించకుండా పోయామని రేపు 2025లో చెప్పుకుంటానని భయంగా ఉంది సార్. నేనున్నంత వరకు నీకేం జరగనివ్వను సూర్య. ఏవీసా అప్పగించిన మిస్సింగ్ కేసు సాల్వ్ చేద్దామని గుడ్ల కాంబినేషన్కి వెళ్ళిన మాకు ఏం జరుగుంటుంది? అందరూ ఏజెంట్ కనిపించకుండా పోయాడంటున్నారు. కేసు అప్పగించిన ఏవీసా కనిపించట్లేదని వాళ్ళ కొడుకు చెప్పాడు. అసలు ఆగ్నేషన్కి ఈ మిస్సింగ్ కేసుకి సంబంధం ఏంటి? బా
నన్ను వదులు వదులు, నన్ను వదులు, నువ్వెవరు? అసలు ఈ గుడ్ లక్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలి. 1964లో కట్టారు ఈ ఆర్గనైజేషన్ని. మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది 1985లోనా? 1985లో ఆర్టికల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఏవి సార్, అతన్ని చంపేశాడా? అది 1985. మరి మాకు 2012లో మిస్సింగ్ కేసు అప్పగిచ్చింది ఎవరు? అసలు 2012 ఏంటి, 1985 ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరు నువ్వు? లోపలికి ఎలా వచ్చావు? తీసేసేంత వరకు వచ్చింది. నీకెలా తెలుసు? క్వాంటమ్ మెకానిక్స్ ప్రూవ్ అయిందా? ప్రూవ్ చేసింది మీరే కదా, క్వాంటమ్ స్కేన్. క్వాంటమ్ స్కేనా? అంటే నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావా? అంటే టైం ట్రావెల్ ఈజ్ పాసిబుల్? బిగ్ బ్యాంగ్ తర్వాత మ్యాటర్తో పాటు ఈక్వల్గా యాంటీ మ్యాటర్ కూడా క్రియేట్ అయింది. డార్క్ ఎనర్జీ మన యూనివర్స్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంది. డార్క్ మ్యాటర్ గ్రావిటీని క్రియేట్ చేసి స్టార్స్ని అండ్ గెలాక్సీస్ని క్రియేట్ అయ్యేలా చేసింది. బిగ్ బ్యాంగ్ తర్వాత ఈక్వల్గా మ్యాటర్ అండ్ యాంటీ మ్యాటర్ క్రియేట్ అయ్యావన్నావు కదా. మ్యాటర్ అనేది మన యూనివర్స్ అయితే యాంటీ మ్యాటర్ ప్యారలల్ యూనివర్సా? అక్కడ టైం రివర్స్లో మూవ్ అవుతుందా? ప్రతి యూనివర్స్కి ప్యారలల్ యూనివర్స్ ఉంటుంది. ఒకటి పాస్ట్ అయితే ఇంకొకటి ప్రజెంట్, మరొకటి ఫ్యూచర్ ఉంటుంది. నువ్వు ఈ మల్టిపుల్ యూనివర్స్లో ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నావు? ఈ మిస్సింగ్ కేస్ ఎంతవరకు వచ్చింది? ట్రావెలర్ కాబట్టి మిస్సింగ్ కేసు గురించి నీకే తెలిసి ఉండాలి. ఈ కేస్ ఇప్పటిది కాదు. ఎప్పుడు జరిగిన దానికి దీనికి సంబంధం ఏంటి? 25 సంవత్సరాల ఎస్ అనే వ్యక్తికి ఆర్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన కొంతకాలానికి ఎస్ అనే వ్యక్తి కనిపించకుండా పోవడం జరిగింది. అలాగే ఇంకో 10 ఏళ్ల వ్యక్తి అనుకోకుండా పాస్ట్లోకి ట్రావెల్ చేశాడు. అక్కడే ఉంటూ 15 సంవత్సరాల తర్వాత ఇదే ఆర్ అనే వ్యక్తితో మ్యారేజ్ అయింది. మళ్ళీ కొంతకాలానికి ఇతను మిస్ అవ్వడం జరిగింది. దీనికి బిగినింగ్ ఏంటో చెప్పగలవా? మ్యారేజ్ అయ్యి మిస్ అయిన ఎస్ అనే వ్యక్తి అనుకోకుండా పాస్ట్లోకి ట్రావెల్ చేసిన 10 ఏళ్ల వ్యక్తి ఇద్దరు ఒకటే. ఇదంతా ఒకే లూప్లో జరుగుతుంది కదా? ఇది కూడా ఈ లూప్ లాగే జరుగుతూ ఉంది. అనుకోకుండా ఈ లూప్లోకి ఎంటర్ అయిన వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే ఈ లూప్లో ఇరుక్కుపోతూ ఉన్నారు. అంటే ఈ కేసుని సాల్వ్ చేయడానికి వెళ్ళిన ఏజెంట్స్ కూడానా?
అసలు ఆ 1980లో ఏం జరిగింది? 1985లో ఒక ఆర్గనైజేషన్లో జరిగిన ఘోరమైన ఇన్సిడెంట్ గురించి మీకు తెలుసా? ఏ ఆర్గనైజేషన్? గుడ్ లక్ ఆర్గనైజేషన్. గుడ్ లక్ ఆర్గనైజేషనా? అతను మళ్ళీ బ్రతకాలనుకుంటున్నాడు. హలో, మిస్టర్ అజయ్, మేము సిబిఐ ఆఫీస్ నుండి కాల్ చేస్తున్నాము. మీ డాడీ ప్రొఫైల్ అడిగారు కదా, మెయిల్ చేస్తున్నాము, చెక్ చేసుకోండి. ఓకే. హెల్ప్ మీ, హెల్ప్ మీ. నేనేం చేయలేను. అసలు ఎవరు నువ్వు? ఈ సంఖ్యలేంటి? నేను నువ్వే. నేను నువ్వా? అవర్ లైఫ్స్ ఆర్ కనెక్టెడ్. గతం భవిష్యత్తుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అలాగే భవిష్యత్తు కూడా గతాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను దేన్ని మార్చలేను,
అన్నీ నువ్వే తెలుసుకుంటావు. జరగాల్సిందే జరుగుతుంది. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వెళ్ళాలి, కార్తిక్ని కాపాడాలి, విడిపించు. అజయ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. మళ్ళీ నేను వచ్చే సమయానికి బాగున్నాడు అనే సమాధానాన్ని చెప్పాలనేమో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు నీ మాట కట్టుబడి నేను నిన్నేం అడగలేదు, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. నిజం తెలుసుకోపోవడమే మంచిది. ఇప్పటికీ నిజం చెప్పకపోతే ఇన్నాళ్ళు నిజంలో బతుకుతున్న అజయ్ని నిజంగా నేను కాపాడలేను. ఏం మాట్లాడుతున్నావు? ఈరోజు మార్నింగ్ అజయ్ డోర్ ముందు ఇది దొరికింది. ఇది దొరికిన వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో నీకు నాకు తెలుసుగా. 2012లో కిడ్నాప్ కేసు అప్పగించిన సిబిఐ ఆఫీసర్ 1985లో జరిగిన హత్య కేసులో నేరస్తుడు ఇలా అయ్యాడు. కాలానికి సంబంధించిన ప్రశ్నలు వేయొద్దన్నాను కదా. అసలు ఈ ఆల్కెమీ సింబల్స్ ఏంటి? వాటి అర్థం ఏంటి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఆ విషయం నువ్వు తెలుసుకోవడం అంత మంచిది కాదు అని చెప్పాను కదా. అసలు ఆర్గనైజేషన్లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది, తర్వాత ఏం జరగబోతోంది? అసలు ఇవేమీ తెలియకుండా నేను అజయ్ని ఎలా కాపాడగలను? సమాజంలో 2 రకాల వ్యక్తులు ఉంటారు. మంచి చేసేవాళ్ళు, తప్పులు చేసేవారు. మంచి చేసేవారిని అభినందిస్తారు, తప్పు చేసేవారిని శిక్షిస్తారు. కానీ ఎవరో చేసిన తప్పుకి వేరొకరిని శిక్షిస్తే శిక్షింపబడిన వారు ఎంత మంచివారైనా ఆఖరికి మృగంలా మారుతారు. ఆ మృగమే గతంలో నన్ను వెంటాడింది, ఇప్పుడు అజయ్ని వెంటాడుతుంది. ఈ మానవ మృగం గురించి నీకు తెలియాలంటే అసలు జరిగింది ఏంటో నీకు తెలియాలి కార్తీక్. అది 1964. అసలు మీకు 1964లో ఏం జరిగిందో తెలియాలి అంటే ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఏవి సరైన వ్యక్తి మిస్సింగ్ కేసు సాల్వ్ చేయమని 2012లో ఏజెంట్ లాక్కి కేసు అప్పగించారో, ఏజెంట్ లాక్ ఆ కేసుని సాల్వ్ చేస్తున్న ప్రాసెస్లో ఈ కేసుకి గుడ్లక్ ఆర్గనైజేషన్కి ఏదో సంబంధం ఉందని గమనించారు. వాళ్ళు వెంటనే గుడ్లక్ ఆర్గనైజేషన్కి బయలుదేరారు. ఎప్పుడైతే ఆర్గనైజేషన్కి వెళ్ళారో అక్కడి వాతావరణం మొత్తం మారిపోయింది. వాళ్ళకి తెలియకుండానే ఆర్గనైజేషన్లో ఇరుక్కుపోయారు. అదృష్టవశాత్తు కార్తీక్ చిన్నపాటి గాయాలతో బయటపడిన ఏజెంట్ లాక్కి ఏమైందో, ఎక్కడికి వెళ్ళారో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత తాను మళ్ళీ తిరిగి వచ్చాడు. గతంలో ఉన్న తనను తానే కలిసి అవర్ లైఫ్స్ ఆర్ కనెక్టెడ్, జరగాల్సిందే జరుగుతుంది, అన్నీ నువ్వే తెలుసుకుంటావు అని తనకు తానే సమాధానం ఇచ్చాడు. ఆర్గనైజేషన్ నుంచి గాయాలతో బయటపడిన కార్తిక్కి తనతో పాటు ఉండే ఏజెంట్లో కనిపించట్లేదనే విషయం అర్థమైంది. వెంటనే అసలు ఈ ఆర్గనైజేషన్కి ఈ మిస్సింగ్ కేసుకి సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకున్నాడు. అది తెలుసుకునే ప్రాసెస్లోనే వారికి ఎవరైతే 2012లో కేసు సాల్వ్ చేయమన్నారో ఆ ఏవి సార్ 1985లో ఒకరిని చంపి నేరస్తుడైనట్టు కార్తిక్ గమనించాడు. తన తండ్రి ఎవరో అజయ్ తెలుసుకున్నాడు. ఆ తండ్రి మాత్రం అజయ్ని ఎవరి నుంచో కాపాడాలనుకుంటున్నాడు. అందుకోసం గతంలోనే తన అసిస్టెంట్ అయిన కార్తిక్కి తన బిడ్డ అయిన అజయ్ని అప్పగించి ఉంటాడు. కానీ ఇప్పుడు పరిస్థితి విషమించింది. ఇక నేను అజయ్ని కాపాడాలంటే అసలు నువ్వు ఆర్గనైజేషన్లో ఏం జరిగిందో నాకు చెప్పాలి అని ఏజెంట్ లాక్ని కార్తిక్ ప్రశ్నించాడు. అసలు అజయ్ని ఎవరి నుంచి కాపాడాలి, ఎందుకు కాపాడాలి, ఆర్గనైజేషన్లో ఏం జరిగింది, ఎప్పుడో 1964లో కట్టిన ఆర్గనైజేషన్కి ఇప్పుడు మిస్ అవుతున్న వాళ్ళకి సంబంధం ఏంటి తెలుసుకోవాలంటే జస్ట్ వెయిట్ ఫర్ మీ.